నకిలీ మద్యం కేసుకు ఎటువంటి సంబంధమూ లేని మాజీ మంత్రి జోగి రమేష్ ని కూటమి సర్కార్ అన్యాయంగా అరెస్ట్ చేసిందన్నారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న జోగి రమేష్ తో ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ములాఖాత్ అయ్యారు. కూటమి ప్రభుత్వంలో అరాచక పరిపాలన చూస్తున్నామని, పిన్నెల్లి రామకృష్ణ నుంచి జోగి రమేష్ వరకు అనేక మంది మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యంపై పోరాటం చేసిన జోగి రమేష్ నే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇక్కడ సంబంధమైనటువంటి కేసు. ఆయన ఏదైతే ఒక చీప్ లిక్కర్ని తయారు చేసి ఒక 10 రూపాయలకు ఒక బాటిల్ని తయారు చేసి ప్రాణాంతకమైనటువంటి ఆ చీప్ లిక్కర్ని ప్రజలకి అందిస్తూ ఉన్నారు అన్న బయటపడినప్పుడు జోగి రమేష్ గారు దాని మీద ఫైట్ చేయడానికి ముందుకెళ్తే ఇతన్ని తీసుకెళ్లి మళ్ళీ ఆ కేసులో ఇన్వాల్వ్ చేసినటువంటి తీరైతే అత్యంత జుగుప్సాకరమైనది. ఎక్కడ కూడా ఇంతకంటే అన్యాయం కూడా ఉండదు. ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడ కూడా ఈ రోజుకి కూడా ఎవిడెన్స్ లేదు. ఇక్కడ సంబంధమైనటువంటి కేసు. ఆయన ఏదైతే ఒక చీప్ లిక్కర్ని తయారు చేసి ఒక 10 రూపాయలకు ఒక బాటిల్ని తయారు చేసి ప్రాణాంతకమైనటువంటి ఆ చీప్ లిక్కర్ని ప్రజలకి అందిస్తూ ఉన్నారు అన్న బయటపడినప్పుడు జోగి రమేష్ గారు దాని మీద ఫైట్ చేయడానికి ముందుకెళ్తే ఇతన్ని తీసుకెళ్లి మళ్ళీ ఆ కేసులో ఇన్వాల్వ్ చేసినటువంటి తీరైతే అత్యంత జుగుప్సాకరమైనది. ఎక్కడ కూడా ఇంతకంటే అన్యాయం కూడా ఉండదు. ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడ కూడా ఈ రోజుకి కూడా ఎవిడెన్స్ లేదు.